అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. జూలై మాసంలో 10వ తేదీ గురువారం అండి. ఈ రోజున మేషరాశి జాతకులను మీ నమ్మిన మిత్రుడు తప్ప ఎవ్వరూ మోసం చేయలేరు. ఇదే విధి. ఇలాగే జరగబోతుంది. ఏం జరగబోతుంది తెలియాలనుకున్నా, గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నా వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఈ రోజున ఈ రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ గోచర గ్రహాల దృష్టి ప్రకారం ఈ రాశి వ్యక్తులు ఈ రోజున అనేక రకాల సానుకూలతలతో పాటుగా కొన్ని అనూహ్యమైన మోసాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు చంద్రుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. అదే సమయంలో కుజుడు మీ రాశిపై పరమ ప్రభావం చూపిస్తూనే ఉంటాడు. శుక్రుడు, బుధుడు కూడా ఒకే రాశిలో కలవడం వల్ల మాటలతో మాయ చేసేవారు మీ చుట్టూరా ఉంటారు. అందుకే మీరు పూర్తిగా నమ్మిన మిత్రుడు అయినా అవసరమైతే మీ మీద మోసం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉందంటూ జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్నారు. అవాస్తవమని కొట్టిపారేయొద్దు. చెప్పే మాటలను వాస్తవ పరిస్థితిలోకి అనుసంధానం చేస్తే ఒక్కొక్క మాట ఒక్కొక్క ఆణిముత్యం వల్లే మీకు అర్థమవుతుంది. మీరు ఒక స్నేహితుణ్ణి లేదా సన్నిహితుణ్ణి పూర్తిగా నమ్మి ఏదో ఒక బాధ్యత అప్పగిస్తే ఆ వ్యక్తి దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా డబ్బు సంబంధిత విషయాల్లో ఒకరు డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవచ్చు, లేదా ఏదో వాగ్దానం చేసి చివరికి నిలబడకపోవచ్చు. అందువల్ల పెద్ద సంతకం చేసే ఒప్పందాలు, ఖర్చులు, రుణాలు ఈ రోజు నివారించండి. ఇక మీరు చెప్పే ఒక్కో మాటకు బలమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు మాటలతో మోసం చేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా స్నేహపూర్వకంగా ఏదైనా అడిగితే మీరు కూడా నిశ్చింతగా పరిశీలించి ఆ వ్యక్తి నిజంగానే ఎంతవరకు నిజాయితీగా ఉంటారో గమనించండి. ధనం, వ్యయాల విషయంలో జాగ్రత్త. పెద్ద మొత్తంలో డబ్బు ఎవరికైనా అప్పుగా ఇవ్వద్దు, లేదా ఇచ్చే ముందు నిర్ణయమైన 1-2 సార్లు ఆలోచించి తీసుకోండి. ఎవరినైనా మధ్యవర్తిత్వం పెట్టి ఎవరైనా భరోసా ఉంటే అప్పుడు ఇవ్వండి. వ్యాపారం చేస్తున్న వారు కూడా భాగస్వామ్యులపైన బలమైన నిబంధనలు పెట్టి ముందుకెళ్లండి. ఇక మోసం జరిగినప్పుడు దానివల్ల కలిగే బాధ మానసికంగా తక్కువేమీ కాదు. అందువల్ల ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైనా ఆ వ్యక్తిని వదిలేయడం నేర్చుకోండి. ప్రతీకారం గురించి ఆలోచించొద్దు. ఈ రోజున ఈ రాశివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మిమ్మల్ని మోసం చేసే వాతావరణం నుంచి క్షణికావేశంలో అయినా బయటపడతారు, రక్షించబడతారు. శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యండి. ఒకప్పుడు మిత్రుడు తప్పు చేసినా ఈ రోజున క్రమశీలత ఉండాలి. మళ్లీ అదే పునరావృతం అయితే తగిన అప్రమత్తత మీదే అయ్యుండాలి. మీ చెయ్యి జాగ్రత్తగా ఉంచుకోండి, మాట జాగ్రత్తగా ఉంచుకోండి. అంతా మంచి